వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ నేతలు. ఆలయాలను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో 1,20,00,000తో భోజనశాల, రామాలయం, కాంపౌండ్ వాల్, వసతి గదులు నిర్మించామని, ఆలయ ఖాతాలో 50 లక్షలు ఉంచామని ఆలయ మాజీ చైర్మన్ ఆనందరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని వెల్లడించాలని సవాల్ విసిరారు. వెన్నుపోటు పార్టీకి అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయిందని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డి మండిపడ్డారు. 5 ఏళ్లలో ఏం చేసినారు మీరు అని అడిగిన దానికి మేము మా సమాధానం ఏమంటే 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి రాముని గుడి అన్నదాన సత్రము, రాముని గుడి పక్కన కళ్యాణ మండపము, తర్వాత ధ్వజస్తంభము, బలిపీఠాలు, ప్రతిష్ట, రాముని గుడి ప్రతిష్ట, తర్వాత కాంపౌండ్ వాలు ప్లస్ పైన రూములు. ఈ 5 ఏళ్లలో దాదాపు 1,20,00,000 అభివృద్ధి జరిగింది దేవుని దగ్గర. మళ్ళీ రోడ్డు వేసింది కూడా మేమే. అప్పుడులాగా అభివృద్ధి చేసినాము. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసినారో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. లేదు ఫలాంది మేము చేసినామని ఏమన్నా చెప్పగలరా? వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు 3 ఉత్సవాలు మీరు జరిపినారు, శ్రావణవాస ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో మీరు ఎంత డబ్బులు మిగిలి పెట్టినావున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారో ఏమన్నా ఉందా? మేము పెట్టిన 50 లక్షల రూపాయల్లో 30 లక్షల రూపాయలు మీ సొంత మనుషులు కాజేసిన చరిత్ర. అక్కడ బియ్యం కూడా కాజేసినారు, నిధులు కాజేసిన చరిత్ర వెన్నుపోటు పార్టీది, నీ మనుషులది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.